మాకు దురదృష్టవశాత్తు మాకు ఇట్లా జరిగింది, రేపటి రోజున మీకు అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనే మాట చెప్పాలా. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు. ఆయన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిరట తెలంగాణకు. వచ్చి నిన్న రామప్ప గుడికి పోయినరు, దండం పెట్టుకున్నారు, సంతోషం, మంచి పని. ఆడికెళ్ళి వచ్చి నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన తిట్లు. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి? కేసీఆర్ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఇంటికి ఏరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు, ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. గొంగళ్ళలో కూర్చొని కూడా ఇంటికెళ్ళి ఎడతారా గొంగళ్ళ తినుకుంటా? అట్లా లేదా అయ్యాలా? ఇంకా దరిద్రం చెప్తా మీకు నేను. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి? కేసీఆర్ మొత్తం కరప్షన్లో గురికపోయింది, అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు. 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అమెరికా వాళ్ళు పిలిచి పురస్కారాలు ఇస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు. అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరీ అవార్డులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమైతలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కొద్దిగా బుర్ర బుద్ధి ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది? అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిందంటే ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే కదా చదువుతాడు ఆయన. పాపం ఆయనకేం తెలియదు, తెల్లకాయుధం. ఆయనకేం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవడన్నా ఏమన్నా రాసిస్తే కాంగ్రెస్ వాడు అదే బర్రబర్ర చదువుతాడు, ఎటుపడతాడు, మాట్లాడతాడు, పోతాడు. కేసీఆర్ అవినీతి పరుడు అంటాడు. రాహుల్ గాంధీ పక్కకి ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి. అంతకంటే పెద్ద గజ దొంగ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? ఆయన ముంగట దావూద్ ఇబ్రాహీము, చార్ల శోభరాజు కూడా చిన్నోళ్ళు. రేవంత్ రెడ్డి ముంగట ఆనాడు ఓటుకు నోటు, ఇవాళ సీటుకు రేటు. ఓటుకు నోటు, సీటుకు రేటు. రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు. టోకన బీజేపీకి అమ్మిపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా. గసంటోని పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఒక 420 కానీ పక్కకు కూర్చోబెట్టుకొని కేసీఆర్ దొంగ లంగా అంటే నీ చుట్టెవరున్నారో చూసుకోవా కనీసం? నీ పక్కకే మీ పిసిసి అధ్యక్షుడే మొత్తం పైసలు వంచుకుంటూ దొరికిపోయిన దగులుబాజీ. గాయనని పక్క కూర్చోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు? రాహుల్ గాంధీ గారు నవ్వుతున్నారు. చూసుకో నువ్వు. నీ పార్టీ ఎంత దరిద్రంలో గురుకొని పోయిందంటే ఆఖరికి ఒక ఓటుకు నోటు దొంగ 50 కోట్ల రూపాయలు మీ ఇన్ఛార్జికి ఇచ్చి లంచం ఇచ్చి పదవి తెచ్చుకునే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇది వాస్తవమా కాదా నేను చెప్తలేను. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పిలిచి అడిగినా చెప్తాడు. ఎవరికి ఇచ్చిండు పైసలు, ఎక్కడ ఇచ్చిండు, ఇక్కడ ఇవాళ సీట్లు ఎక్కడ అమ్ముతున్నాడు, ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నాడు, ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నాడు, ఎక్కడ పైసలు తింటున్నాడు. కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్ గాంధీ. తెలంగాణలో ఉన్నప్పుడు తెలుసుకో. ఓ 10 మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకుపోయి మాట్లాడు, వాళ్ళే మొత్తం చెప్తారు నీకు. నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడు, వాళ్ళే చెప్తారు ఈయన చిట్టా మొత్తం. ఇక నువ్వు పక్కన దొంగను కూర్చోబెట్టుకొని దావూద్ ఇబ్రాహీం లాంటి దొంగ, చార్లెస్ శోభరాజ్ కంటే పెద్ద దొంగ, ఆయనని పక్కకు కూర్చోబెట్టుకొని అవినీతి అవినీతి అని మాట్లాడితే ఇక తనది అంటారు చూడు, గురువింద గింజ తనాలు పెరగదని అట్లున్నది కథ. అయ్యాల రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా? నీకంత బలుపు బలిచింది కేటీఆర్. నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికేటోడివి సన్నాసి. నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా? ఇంత బలుపు తెలంగాణకు మంచిదా? మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో సెప్టెంబర్ 17 రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారంటీలను తీసుకొని పల్లె పల్లెలో, తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లో ప్రతి గుండెను తట్టాలి, ప్రతి తలుపుకు చేరాలి, ఈ 6 గ్యారంటీలను చేర్చాలి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సోదరులారా, 6 గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి. అంటే మా ఆడబిడ్డలకు, మా మహిళలకు ఇంట్లోనో కొడుకునో బిడ్డనో అల్లునో ఎవరినో అడుక్కోవాల్సిన పని లేదు. కుటుంబ ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం
ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగిలాగా 2500 మీ ఖాతాలో వేయడానికి సోనియమ్మ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కట్టెల పొయ్యిలో కష్టాలు పడుతుంటే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ స్టవ్ మీకు ఇచ్చిండ్రు. కానీ నరేంద్ర మోడీ ఇవాళ 1200 వసూలు చేస్తుండు. అందుకే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని, ఆడబిడ్డను ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రైతు భరోసా, పండించే పంటకు గిట్టుబాటు ధరతో పాటు పండించడానికి పెట్టుబడి కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15,000 రూపాయలు మీకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మరి భూమి లేని పేదలకు దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే తెలంగాణలో ఉన్న పేదలకు మేలు చేయడానికి ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని, ప్రతి గుడిసె ఉన్నవాడికి ఇల్లు లేని వాడికి ఆయల్ల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కేసీఆర్ మనల్ని మోసం చేసిండు. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.